నమస్తే జెపి గారు. నమస్తే పృథ్వీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు గత 3 దశాబ్దాలుగా ఎన్నికల సంస్కరణ కోసం, రాజకీయ సంస్కరణ కోసం కంటిన్యూస్గా పోరాడుతూనే ఉన్నారు. మీ అనుభవంలో ఎన్నికల్లో ఉన్న లోపాలేంటి? ప్రస్తుతం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆ లోపాలకి ఇది పరిష్కారమా? పృథ్వీ, మొట్టమొదట ఎన్నికల నిర్వహణలో లోపాలని లేవు. కొంత పేద దేశమైనా, టెక్నాలజీ లేకపోయినా, మరి ప్రజాస్వామ్య అనుభవం లేకపోయినా కూడా ఎన్నికల నిర్వహణ ఈ దేశంలో అద్భుతంగా జరుగుతుంది. నిర్వహణ అని చెప్పంటే అభ్యర్థులు ప్రజల ముందు నిలబడ్డము, ఆ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయటము, వేసిన ఓట్లు లెక్కించడము, లెక్కించి ఫలితాలు ప్రకటించడము, ఆ తర్వాత దాన్ని బట్టి ఫలితాలను బట్టి అధికార మార్పిడి శాంతియుతంగా జరగటం, అది అద్భుతంగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏ రకమైనటువంటి సాక్ష్యాలు లేకుండా మేము ఓడిపోతే మాకు అన్యాయం జరిగిపోయింది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో ఏదో లాలూచి పడ్డారు, మేము గెలిస్తే బ్రహ్మాండంగా ఉంది అన్న వాదన లేవనెత్తున్నారు. ఇది హాస్యాస్పదమైన, ప్రమాదకరమైన వాదన. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేయండి. కానీ ఎన్నికల్లో సమస్య ఏంటి? మనకి ప్రజాస్వామ్యంలో అనుకున్న ఫలితాలు ఎందుకు రావట్లేదు? మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఆత్మావలోకనం చేసుకున్నట్టయితే మన ప్రజాస్వామ్యంలో అనుకున్న ఫలితాలు రావటం లేదు. మనకు పాలన సరిగ్గా లేదు, అవినీతి సర్వత్రా వ్యాపిస్తున్నది, అధికారాన్ని సొంతంగా చేసుకుంటున్నారు, వాళ్ళు సొంతంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. అదేదో వ్యక్తి స్వామ్యం లేకపోతే కుటుంబ స్వామ్యంగా తయారైపోయింది. చట్టబద్ధ పాలన లేదు, బడుతున్నవాడిదే బర్రె అయిపోయింది. ప్రజలకు ఏ రకమైన సేవలు సరిగ్గా అందటం లేదు. ఇది అందరికీ మనసులో ఉంది కదా. ఈ దేశంలో పార్టీల నాయకులు అంటే వాళ్ళు చెప్తారు, ఈయన రహస్యం ఏం లేదు. అధికారులు వాళ్ళు కూడా చెప్తారు ప్రైవేట్గా మాట్లాడితే. ఎందుకు జరుగుతుంది ఇది? మూడు కీలకమైన సమస్యలు ఉన్నాయి ఎన్నికల్లో. మొట్టమొదటిది, ఎన్నిక జరిగేది ఇద్దరు అభ్యర్థుల మధ్య. చాలామంది అభ్యర్థులు ఉన్నా కూడా మన ఎన్నికల వ్యవస్థలో ఇద్దరికే ప్రధానంగా అవకాశం ఉంది. ప్రజలు ఆ రకంగానే ఓటేస్తారు 199 పాళ్ళు. ఆ అభ్యర్థులను ఎవరు అనుకుంటారు, ఎవరు పెడతారు? ప్రధాన పార్టీలు పెడతారు. ఆయా రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరికి బలం ఉంటే పార్టీలు ప్రజల మనసుల్లో గెలిచే అవకాశం ఉంటే ఆ పార్టీలు అభ్యర్థులను పెడతాయి. ఎలా పెడతారు ఆ అభ్యర్థుల్ని? మనకు కావాల్సిన ఎలాంటి అభ్యర్థులు కావాలి ప్రజాస్వామ్యం వికసించాలని చెప్పంటే 3 లక్షణాలు కావాలి. ఒకటి, ఆ అభ్యర్థికి సామర్థ్యం కావాలి. 2, నిజాయితీ కావాలి, అధికార దుర్వినియోగం చేయకుండా, దేశాన్ని దోచుకోకుండా ప్రజలకు మంచి చేసే నిజాయితీ కావాలి. 3, సంకల్పం కావాలి. సమాజంలో ఈ జరగాలి అని చెప్పిన సంకల్పం కావాలి. వ్యక్తిగతంగా నిజాయితీ ఉంటే చాలు. ఈ 3 ప్రకారం ఎవరైనా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా? గుండె మీద చేసుకుని ఎవరైనా ఆలోచించమని పార్టీ నాయకుల్ని చెప్పానండి, ఈ 3 లక్షణాల ఆధారంగా మేము అభ్యర్థులను పెడుతున్నాము, ఇంకేమీ చూడడం లేదు, ఖచ్చితంగా మా అభ్యర్థులతో ఈ 3 లక్షణాలకు తగిన వాళ్ళని చెప్పానండి. ఏ పార్టీనైనా చెప్పానండి, ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ. కొన్ని పార్టీలు కొంచెం మెరుగు వివిధ కారణాల వల్ల. కానీ మొత్తం మీద మనం చూసేది డబ్బు ఎంత ఉంది వాడికి, వాడి కులం బలం ఏమిటి, వాడి వెనకాల ఎంతమంది కండబలం ఉన్నవాళ్ళు ఉన్నారు, వాడు నేరస్తుడైనా పర్లేదు, అవినీతి పడైనా పర్లేదు, దుర్మార్గం చేసి నేరం చేసి జైలుకి వెళ్ళి వచ్చినా పర్లేదు, దేశాన్ని దోచుకోవడైనా పర్లేదు, ఏ రకమైనటువంటి సామర్థ్యం అనుభవం లేనివాడైనా పర్లేదు. కాబట్టి పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవటం చేత పార్టీలు మన మీద రుద్దుతున్నాయి. వాళ్ళ కారణాలు ఉన్నాయి. పార్టీలు అడిగితే మా బాధ అంటే మిమ్మల్ని చేయమంటారంటారు. దాన్ని సవరించాలా లేదా దాన్ని కొనసాగించాలా? కాబట్టి మొట్టమొదటి పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. అంటే సార్, ఒకవేళ పార్టీలు నిజాయితీ పరుల్ని, విషయం తెలిసిన వాళ్ళని పెట్టినా కానీ వాళ్ళు గెలవడానికి గ్యారంటీ లేదు కదా సార్. మరి ఆ బాధ్యత ఎవరిది? దాన్ని మార్చే బాధ్యత ఎవరిది? పార్టీలది, ఎన్నికైన వాళ్ళది. అది చేయకుండా మీరేదో తూతు మంత్రంగా చేస్తే ఎట్లాగా? సమస్య ఉందని నేను చెప్తున్నా. ఆ సమస్యలు ఎదుర్కోండి అయ్యా, మీరు దాన్ని కప్పించుకోకండి. నేను చెప్పేది అది. ముందు సమస్యను గుర్తించండి. కాబట్టి మొట్టమొదటిది పార్టీలు ప్రజల ఆస్తుల, పార్టీలు కొంతమంది ప్రైవేటు సామ్రాజ్యాల, ఇవాళ వ్యక్తుల జాగీరులాగా, జమీందారీలాగా, వాళ్ళ సొంత ఆస్తిలాగా నడుస్తున్నాయి పార్టీలు. మరి పార్టీల ద్వారానే మన ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఉంటుంది, రాజకీయ భాగస్వామ్యం. కాబట్టి పార్టీని ప్రజాస్వామ్యీకరించాలి. సభ్యుల అభిష్టం ప్రకారం, సభ్యుల ఓటు ప్రకారం, సభ్యుల అభిమతం ప్రకారం పార్టీలు నడవాలి. అది మొట్టమొదటి సమస్య. రెండోది, మన ఎన్నికల్లో మనకేమైందంటే ఒక 1000 ఏళ్ళుగా మనకు ప్రజాస్వామ్య అనుభవం లేదు ఈ దేశంలో. 1000 ఏళ్ల క్రితం చోళుల కాలంలో ఉంది, ఇంకా అంతకుముందు బౌద్ధుల కాలంలో ఉన్నది. బుద్ధుడి కాలంలో మనకి ఇచ్చావి, లిచ్చావి, ఇతర రిపబ్లిక్స్ వగేరా చెప్పుకుంటాం మనం.
కానీ మనకి గత 1000 ఏళ్ళుగా వివిధ కారణాల వల్ల మనకి ప్రజాస్వామ్య అనుభవం పెద్దగా లేదు. పేదరికం విపరీతంగా ఉంది, అవిద్య విపరీతంగా ఉంది. ఇప్పుడు కూడా బోర్డంత అవిద్య ఉన్నది, కాగితం మీద సర్టిఫికెట్ తప్ప నిజమైన విద్య చాలా తక్కువ ఈ దేశంలో. 47-50 ఇంకా తక్కువ ఉన్నది. అయినా కూడా మన స్వతంత్ర సమరయోధులు కానీ మన రాజ్యాంగ నిర్మాతలు కానీ చాలా మొక్కవని ధైర్యంతో ప్రపంచంలో ఏ దేశం చేయని సాహసాన్ని గుడిగట్టారు. అప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశము కూడా తులూరు నుంచి వయోజన హక్కు పెట్టల. భారతదేశం మొట్టమొదటి దేశం. ఫ్రమ్ డే 1 రిపబ్లిక్ ఏర్పాటైన మొట్టమొదటి రోజు నుంచి వయోజన హక్కు పెట్టిన మొట్టమొదటి దేశం భారతదేశం. చాలా ధైర్యాన్ని చూపెట్టారు, ఈ దేశ ప్రజల మమకారాన్ని చూపెట్టారు. కానీ ఇది నడవాలని చెప్పంటే ఆషామాషి కాదు, దాని తగ్గ ఏర్పాట్లు జరగల, సరైన ఏర్పాట్లు జరగల. ఓటంటే అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం కాల. దాంతో ఏమైంది, పేద దేశంలో సరిగ్గా ప్రజలకు ఫలితాలు అందనప్పుడు, సేవలు సరిగ్గా అందనప్పుడు, పాలనా యంత్రాంగం నెత్తికే కూర్చుని ప్రజల్ని వేధిస్తున్నప్పుడు మనకి ఇప్పటికి కూడా ఉంది అది సంఘం. ఆ రోజులు ఇంకా ఎక్కువ ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రజల ఓటు కావాలి అని చెప్పంటే డబ్బుతో లోపరుచుకోవటం చెప్పని అలవాటు అయిపోయింది. ఇవాళ చాలా రాష్ట్రాల్లో అసలు నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మొట్టమొదటి అడిగేది ఎంత ఖర్చు పెడతామని చెప్పాను. ఎందుకు ఆ ఖర్చు అవసరం అవుతుంది? అత్యధికంగా ఓటర్లకు డబ్బులు పంచడం కోసం, ప్రలోభపరచడం కోసం, లేకపోతే తాయిలాలు ఇవ్వటం కోసం. తాత్కాలికంగా వాళ్ళకి ఇగో ఈ కొందరు పంచులు ఇస్తారు, చీరలు ఇస్తారు, కొందరు ప్రెస్టేజ్ కుక్కర్లు ఇస్తారు, రకరకాలు. నేను విన్నాను ఈ మధ్యకాలంలో ఒక 20 కోట్ల రూపాయల కుక్కర్లు ఆర్డర్ చేశాడు ఒక ఆయన, కాన్స్టిట్యున్సీలో ప్రతి ఓటర్కి పంచడం కోసం చెప్పాను. చాలా పకడ్బందీగా. మిగతా విషయాల్లో సామర్థ్యం లేకపోవచ్చు మనకి, ఓటర్లకు డబ్బు వస్తువుల పంపిణీని మాత్రం అపారమైన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని మనం చూపెడతాం, మెలకువను చూపెడతాం. చట్టాన్ని ఎలా ఉల్లంఘించాలో చట్టం ఒప్పుకోదు కదా, కాబట్టి దాని చట్టంతో నిమిత్తం లేకుండా ఎలా పంచాలో మనంతా మాస్టర్లు అయిపోయినాం. ప్రపంచం మొత్తాన్ని నేర్పగలం మనం. డబ్బులకు పంపిణీ చాలట్లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వగలము? ప్రజలకు అందాల్సింది ఇవ్వలేము, అది చేత కాదు. బహుశా చేయాలని కోరికోలేదు. విద్య ఎలా అందించాలి, ఆరోగ్యం ఎలా అందించాలి, మరుగు సదుపాయాలు ఎట్లా కల్పించాలి. కానీ చేలికి ఇవ్వగలిగింది ఏంటి? పందేరాలు. ప్రభుత్వం అన్నది ప్రధానంగా సామూహికమైన దీర్ఘకాలికమైన పనుల కోసం, సొంతంగా చేసుకోలేని ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం. అంటే మన రోడ్లు, మనం దానికి నిత్య జీవిత అవసరాలు, మంచినీళ్ళు కానీ, మరుగునీటి పారుదల కానీ, వరద నీటి పారుదల కానీ, విద్యుత్ అందడం కానీ వగైరాలు. మంచి విద్య అందించడం మన పిల్లల కోసం, మంచి ఆరోగ్యం అందించడం, చట్టబద్ధ పాలన ఉండటం, ఎక్కువ తక్కువ లేకుండా న్యాయం అందటం, మన హక్కులకు రక్షణ ఉండటం, శాంతి భద్రతలను కాపాటి ఈ ప్రభుత్వం బాధ్యతలు. అవి పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వం డబ్బుతో మనం ఖజానానికి చెల్లించిన డబ్బుతో మిగతావన్నీ పక్కన పెట్టేసి ప్రజల సంక్షేమం ఇవ్వాలి. సంక్షేమం అంటే వ్యక్తిగతమైన తాత్కాలికమైన ప్రయోజనం కలిగించేది. సామూహికమైన దీర్ఘకాల ప్రయోజనం ప్రభుత్వం మౌలికమైనటువంటి విధుల్ని పక్కన పెట్టేసి అక్కడ నిర్లక్ష్యం చేసి, అసమర్థంగా చేసి, జీవితాలను నాశనం చేసి తాత్కాలిక తాయిలు అందించడం మనకు ప్రధానమైన రాజకీయమైంది. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా చూడండి, తెలుగు రాష్ట్రాలు చూడండి, ఎక్కడికి ఎందుకు ఏ ప్రకటనైనా చూడండి, అడ్వర్టైజ్మెంట్ 6 గ్యారంటీసు, ఇంతమందికి ఇచ్చేసాము, ఇంత డబ్బు ఇచ్చాము, ఇంత ఇచ్చేసాము, ఇంత తప్ప మేము విద్యను బాగు చేశాము, మీ పిల్లల బతుకు బ్రహ్మాండంగా బాగుపడుతుంది, నైపుణ్యం వికసిస్తుంది, మంచి ఆరోగ్యం అంది, మీకు ₹1 అదనం ఖర్చు లేకుండా ఏర్పాటు చేస్తున్నాం, రోడ్లు అద్భుతంగా బాగుపడ్డాయి, వర్షం వస్తే వరదలు రాకుండా ఏర్పాటు చేసాం, దోమలు రాకుండా నివారణ చేయగలిగాం. స్కూళ్ళు కట్టించామని చెప్తున్నారు సార్. స్కూళ్ళు కట్టిస్తారు. విద్య, నేను స్కూళ్ళు కట్టడం విద్య కాదు, స్కూళ్ళు కట్టొద్దు నేను అంటలా. నాకు కావాల్సింది ఫలితం, నాకేం వచ్చిందని చెప్పాను. నాకు ఫలితం నాది, మీరేం చేస్తే నాకేం కావాలా? మీరు ప్రాజెక్ట్ కట్టానని చెప్పని ₹1,000 కోట్ల ఖర్చు పెట్టి దానిలో 100 కోట్ల లంచాలు మింగేసి నాకు ఫలితం ఏం రాకుండా నాకేం కావాలా? నా బతుకు మారాలి కదా. కాబట్టి ప్రభుత్వాలు అసలు చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి తాత్కాలికమైన తాయిలలో మునిగిపోయినాయి. మూడోది ఏమవుతుంది మనకి, ఇది కూడా చాలట్లా. ఇప్పటికే మనకి వైవిధ్యభరితమైన సమాజం, ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని వర్గాలు, ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు ఉండవు. దాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా సొమ్ము చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ప్రజల్ని ఒప్పించి, ప్రజలకి నిజంగా మేలు చేకూర్చి, ప్రజల మనసులు గెలుచుకునే రాజకీయం సాధ్యం కావట్లా. దాంతో అసలు కులం లేకుండా రాజకీయం ఉందా మన దేశంలో? సాధ్యమైపోయి ఇవాళ కులం చుట్టూనే రాజకీయ సమీకరణ జరుగుతుంది. కాబట్టి ఎన్నికల్లో ఈ 3 ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. మూడో పెద్ద అంశం, ఇది ఎన్నికల తతంగం గురించి. మూడో పెద్ద అంశం అధికారాన్ని కేంద్రీకరించేసరికి ప్రజలకు కావాల్సిన అన్ని, ఇందాక నేను చెప్పిన చాలా అంశాలు మన దగ్గరగా జరుగుతాయి.
మన కళ్ళెదురు జరుగుతుంది. దాంట్లో పెద్ద పెద్ద విషయాలు ఏమి ఉండవు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? స్థానికంగా మనం మిమ్మల్ని నేను అనుకున్నాను, ఇక్కడ మీరు అధికారం చలాయిస్తున్నారు, మీరేం చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. మంచి జరిగితే ఫలితం తెలుస్తుంది, చెడు జరిగితే నష్టం తెలుస్తుంది. వెంటనే గొంతెత్తుతాను, దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాను. నాకు ఇక్కడ తెలియాలి ఎక్కడికి పోతుందో నా డబ్బు, నా ఓటేస్తే నాకేం జరుగుతుందో, నేను ఓటేసిన మనిషి ఏం పనులు నాకు చేస్తాడో ఏం చేయడో నాకు స్పష్టంగా అర్థం కావాలి. అది అర్థం కాకుండా చేశాం అధికార కేంద్రీకరణ. కాబట్టి ఈ 3 పెద్ద సమస్యలు నిజమైనటువంటి మన రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి, పరిపాలన నాశనం చేస్తున్నాయి, ప్రజల జీవితాన్ని గందరగోళపరుస్తున్నాయి. ఏ సంస్కరణ తీసుకొచ్చినా, ఏ ప్రతిపాదన వచ్చినా కూడా ఈ 3ని మీరు ఎదుర్కొన్నారా? ఈ 3లో ఏం మార్పు ఉంటుందండి? ఊరికే సాంకేతికంగా ఎలక్షన్ ఇవ్వడం రేపు పెట్టానండి, అలా ఏం జరిగేది? ఏం ఫలితం? మౌలికమైన విషయాలు మారకుండా, అసలు జబ్బు పోకుండా, లోపల జబ్బు పోకుండా పైన మలం పోస్తున్నాం మనం. లోపల జబ్బు ఉంది, అది క్యాన్సర్ కావచ్చు, మరో వ్యాధి కావచ్చు. జబ్బు అర్థం చేసుకుని వ్యాధికి తగ్గ మందు ఇవ్వాలి. కానీ మన సంస్థల్లో పృష్ఠతాళన దంతభంగ అని చెప్పి ఒక సామెత ఉన్నది. ఎవరికో పంట నొప్పితో బాధపడుతున్నట్ట, వైద్యుడి దగ్గరికి పోతే వాడు నుంచున్నాడు, వెనక్కి తిరిగాడు, చాచి తన్నాడంట వాడిని. పంట నొప్పి ఉందో తెలియదు కానీ నడుము నొప్పి వచ్చిందంట, నడుము విరిగిపోయిందంట. అదేం పరిష్కారం అవుతుంది? నీకు సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి? అదే సార్, ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల వల్ల మీరు కోట్ చేసిన ప్రాబ్లమ్స్లో ఎన్నికల్లో డబ్బు కావచ్చు, తైలాలు కావచ్చు, కులం పేరు వాడడం కావచ్చు, అధికార కేంద్రీకరణ కావచ్చు, ఇందులో ఒక్క సమస్యకైనా పరిష్కారం అవుతుంది? మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. ఇప్పుడు రాజకీయంలో ఉన్నవాళ్ళు ఈ దేశంలో మధ్యతరగతి వర్గాలు, అధికార యంత్రాంగము, వీళ్ళంతా కూడా అలిసిపోయారు. ఈ ఎలక్షన్లు చచ్చిపోతున్నాం. అసలు ఎవరినైనా ప్రైవేట్గా అడగండి మీరు, ఈ క్యాండిడేట్ని కానీ, మంత్రులను కానీ, పార్టీల నాయకులు, ఏ పార్టీ వాళ్ళని అడగండి. ఎంతమందితో నేను మాట్లాడాను, మీరు కూడా మాట్లాడితే మీకు అర్థమవుతుంది. చచ్చిపోతున్నాం సార్, మేము ఎంత చెప్పిందంతా కరెక్ట్ అని. ఏం చేయమంటారు మమ్మల్ని? చచ్చిపోతున్నాం మేము. ఎలక్షన్ వస్తే డబ్బు ఖర్చు అయిపోతుంది, ఎలక్షన్ వస్తే మనం సాగండి. ఏ డబ్బు? ప్రభుత్వ ఖజానా డబ్బు కాదు, సొంత డబ్బు పంచాల్సి. ఎందుకు పంచాల్సి వస్తుంది? అలా తయారు చేశారు మీరు, అదే రాజకీయంగా మార్చారు. దాన్ని ఎలా మార్చాలని ఆలోచించరు. డబ్బు ఖర్చు అయిపోతుంది, ఎలక్షన్ వస్తే జనం సాగొట్టేస్తున్నారు మమ్మల్ని. అయ్యా బాబు అని దండం పెట్టాల్సి వస్తుంది. మరి డబ్బు ఇవ్వకపోతే అసలు పోలింగ్ కూడా రానంటున్నారు. లేకపోతే అంటే ఎలక్షన్ లాంటి విముఖత వచ్చిన ప్రజాస్వామ్యం అయిపోయింది మనది. అది పరిష్కారం కాదు. ప్రజాస్వామ్యంలో లోపాలకి పరిష్కారం ఎలక్షన్లు తగ్గించటమో, లేకపోతే ప్రజల దగ్గరికి పోకుండా ఉండాల్సిన అవసరం లేకుండా చేయటమో, పోయే అవసరం లేకుండా చేయటమో అది కాదు. మరింత ఎక్కువ రాజకీయం, మరింత మంచి రాజకీయం కావాలి. రాజకీయంలో ఉన్న చెడుకు విరుగుడు మరింత ఎక్కువ, మరింత మంచి రాజకీయం. ఎన్నికల ప్రచారం కేవలం ఏదో రకంగా వాడితో బలవంతంగా నాతో ఒప్పించో, డబ్బిచ్చో, ప్రలోభపెట్టో ఓటేయించడం కోసం కాదు, మనసులు మార్చడం కోసం. అలాగే ప్రజల మనసులో ఉన్న భావాలని రాజకీయ ఎజెండాగా మార్చడం కోసం. అమెరికాలో 2 ఏళ్ల పాటు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. 2 ఏళ్ల పాటు. డొనాల్డ్ ట్రంప్ కూడా మన ఎన్నికైనాడు. రేపు జనవరిలో ఆయన పదవి చేపడతాడు. ఈసారి ఆయన రాజకీయ ప్రచారం ఎప్పుడు ప్రారంభమైంది? 2024 చివరిలో ఉన్నాం, 2022 చివరిలో ప్రారంభమైంది. 2 ఏళ్ళు జరిగింది. ఎవరన్నా దీనివల్ల మొత్తం పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది, దేశం అల్లకల్లోలమైంది ఎవరు అన్నారా? అనలేదే. ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని మలచడం కోసం, ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని రాజకీయ ఎజెండాగా మార్చడం కోసం, ఎన్నికలు దానికి తగ్గ వాతావరణాన్ని సృష్టించడం కోసం. అది ఖర్చు అనుకుంటే, అది వేస్ట్ అనుకుంటే ఎట్లా? అంటే ప్రజలకు అర్థం కాకుండా ఏదో మనకి కాశీకి వెళ్ళడమంటే కాశీకి వచ్చాడు. ఎందుకు వెళ్ళాడు? పరమానంద సృష్టి ఖర్చు చెప్తారు కదా. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఏంటో తెలియకుండా ఏదో ఒకటి అమ్మాయి ఓటేసాడు, అయిపోయింది, వచ్చాను. అలాంటి ఆలోచనతో వచ్చిన ప్రక్రియ ఇది. అంటే సార్ మన దగ్గర కూడా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పండుగ వాతావరణం వస్తుంది సార్. అసలు మన దేశంలో ఉన్నంత కోలాహలము, ఇక్కడున్నంత ధ్వని, రణగొణ ధ్వని, ఇక్కడున్నంత హడావిడి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎన్నికల్లో ఇంత సంబరాలు, ఇంత పండుగ వాతావరణము ఎక్కడా ఉండదు. అదే మనం ఎన్నిక అనుకుంటున్నాం. ఎందుకంటే ఓట్ అండ్ షౌట్ మీరు ఇందాక అన్నారు. ఓటు వేయడము, ఆ ఓటు వెనకాల పోయి తతంగము, ఓటు అయిన తర్వాత రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేయటం. ఇప్పుడు మీరు పాలనలో గందరగోళం చోటు చేసుకుంటున్నట్టున్నారు. ప్రజల్ని మీరు అందరిని కలుపుకోలేకపోతే, దానికి తగ్గ రాజకీయ ప్రక్రియ లేకపోతే, ప్రజల అవసరాలు తీర్చకపోతే రేపొద్దున ఎన్నిక అవుతుంది. ఎన్నికల రూపంలో గందరగోళం అవుతుంది అనుకుందాము. ఎన్నికలు లేకుండా గందరగోళం వస్తే ఏం చేస్తున్నారు మీరు? రైతులు ఉద్యమాలు చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ.
లేకపోతే తెలంగాణలో రోజు ఇక్కడ ఉద్యమం అక్కడ ఉద్యమం జరుగుతుంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో ఉద్యమం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలే బోళ్ళంత ఆటంకం అనుకుంటే ఎన్నికల కాని ఆటంకం మరింత పెరుగుతుంది. నిజమైన సమస్య ఎన్నికలు కాదు, తరచు ఎన్నికలు కాదు, ఎన్నికలు కాదు. నిజమైన సమస్య మన పాలన ప్రజలకు ఫలితాలను ఇవ్వటం లేదు. మన రాజకీయం ప్రజల జీవితాల చుట్టూ తిరగడం లేదు. మన రాజకీయం కొంతమంది అధికారాన్ని కోరేవాళ్ళ చుట్టూ తిరుగుతోంది. మన పాలనలో ఉన్నవాళ్ళ భవిష్యత్తు కోసం జరుగుతోంది. మన ప్రజల భవిష్యత్తు కోసం ఏర్పాట్లు చేయట్లేదు. అది నిజమైన సంక్షోభం. దాన్ని మనం కప్పుచ్చేసి ఏదో ఎలక్షన్లు ఎక్కువ జరగకుండా ఆపేస్తే, ఒకసారి ఎన్నికలు పెట్టేస్తే అంతా ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంటుందన్నది అమాయకపు ఆలోచన. సార్, ఇన్ని సమస్యలకి మరి పరిష్కారం ఏంటి సార్? అసలు మూటికి మూడు చెప్పినప్పుడు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యీకరణ చేయకుండా, పార్టీలను ప్రజల ఆస్తులుగా మార్చకుండా, సభ్యుల ఆస్తిగా మార్చకుండా, నిర్ణయాలు ప్రజల ఓటు ద్వారా ప్రజాస్వామ్యం జరగకుండా దీన్ని బాగు చేయలేం. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయకుండా, నిజమైన అధికారం అక్కడ పెట్టకుండా, జవాబుదారితనం తీసుకురాకుండా, మంచి చోట నిర్ణయకులు జరుగుతున్న విశ్వాసం ప్రజలకు కలగకుండా ఈ వ్యవస్థను బాగు చేయలేం. ఇక ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఏమైంది, మనకి బ్రిటిష్ వాళ్ళ నమూనాను అనుకరించి ప్రపంచంలో చాలామంది తెలియని విషయం ఏంటంటే, బ్రిటన్ పాలించిన కాలనీల్లో తప్ప, వాళ్ళు వలస రాజ్యం నడిపారు కదా, భారతదేశంలో నడిపారు, ఆస్ట్రేలియాలో నడిపారు, న్యూజిలాండ్లో నడిపారు, కెనడాలో నడిపారు, అమెరికాలో నడిపారు. ప్రధాన దేశాలు ఇవి వాళ్ళు ఆక్రమించుకున్నది. ఆ దేశాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా మన ఎన్నికల వ్యవస్థ లేదు. మనమేమో బావిలో కప్పలం. అందుకని ప్రపంచమంతా ఇలాగే ఎన్నికలు ఉంటాయి అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇంగ్లీష్ భాష మాట్లాడే భాషలో బ్రిటిష్ వాళ్ళ పాత సామ్రాజ్యం తప్ప మనకు మిగతాది ఏం పెద్ద అవగాహన లేదు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఎన్నికల వ్యవస్థ లేదు. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. పోటీ చేసే వాళ్ళల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాడికి మిగతా ఓట్లన్నీ పెద్ద ఉపయోగం లేదు. ఒక్క ఓటు తక్కువ వచ్చినా పోయినట్టే, ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలిచినట్టు. ఇది మామూలు అనుకుంటున్నాం, కాదు. బ్రిటన్ కూడా దీన్ని వదిలేస్తుంది. బ్రిటన్లో స్థానిక పార్లమెంట్లు ఉన్నాయి, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్. ఆ 3 చోట్ల కూడా ఎన్నికల్లో రీజనల్ పార్లమెంట్స్ అంటారు. ఆ ఎన్నికల్లో ఈ ఎన్నికల వ్యవస్థ పెట్టట్లా. బ్రిటన్లో గతంలో యూరోపియన్ ఎన్నికలు ఉండేవి. యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉన్నాడు బ్రెక్సిట్ ముందు. అక్కడ ఎన్నికల వ్యవస్థ ఇట్లాంటిది కాదు, మరి మార్చేసుకున్నారు వాళ్ళు. బ్రిటన్లో లండన్ నగరానికి మేయర్ని ఎన్నుకుంటారు, ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు మేయర్ని ప్రజలంతా కలిసి. అంటే బ్రిటన్ కూడా వదిలేస్తున్న వ్యవస్థని మనం కొనసాగిస్తున్నాం. అమెరికా వేరే పద్ధతి పుచ్చుకుంది. ఒక కెనడా తప్ప బ్రిటన్ లాగా ఇంకెవరు అనుకరించడం లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్రిటిష్ కాలనీలకు పూర్వం వాళ్ళు ఎన్నికల వ్యవస్థను మార్చేసుకున్నాయి. కాబట్టి మనం బ్రిటన్ నుంచి ఎన్నికల వ్యవస్థ అరుగు తెచ్చుకున్నాం. ఈ అరుగు తెచ్చుకునే వ్యవస్థ ఏమిటంటే, ఒక కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఒక కోటి తక్కువ వస్తే ఓటమే. ఎప్పుడైతే ఆ పరిస్థితి ఉన్నదో, మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో బ్రిటన్లో ఇబ్బంది లేదు. బ్రిటన్లో కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. పరిణితి పెరిగింది. కాలక్రమేణా వయోజన ఠోకు వచ్చింది, ఒక్కరోజు రాలేదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, సామాజిక అవగాహన పెరుగుతుంది, రాజకీయ పరిణామం పెరుగుతుంది. 3 కలిసి వెళ్ళినాయి. మనమేంటి, ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఉన్నప్పుడు, సమాజం ఇట్లా ఉన్నప్పుడు, ఈ కుల వ్యవస్థ, ఈ గందరగోళాలు, అవిద్య ఉన్నప్పుడు రాజకీయం ఇక్కడ పెట్టేశాం. 3 కూడా ఒకసారి వెళ్ళాలి. అలాంటప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి, రాజకీయం వికసించాలని చెప్పంటే. అది ఏమైంది, ఒక్క ఓటు గెలుపు, ఒక్క ఓటు తక్కువ. మనందరికీ 2 విషయాలు అర్థమైనాయి. పోటీ చేసేవాడికి ఎన్నికైతే నేను రాజుని వాడికి అర్థమైంది, అంతే తప్ప ఇంకేవేరే అనుకోవట్లా చాలామంది. ఓటేసేవాడికి నేను రాజుని, ఓటేస్తేనే రాజు అవుతున్నాడు, ఇది అర్థమైంది. మిగతా పెద్దగా ఏమీ అర్థం కాల. నేను రాజుని అవుతాను కాబట్టి ఎంతైనా ఖర్చు పెడతా, నేను ఓటేస్తాను రాజు అవుతా కాబట్టి ఎంతైనా తీసుకుంటా, ఈ ఈక్వేషన్ వచ్చేసింది. అందున ప్రజలకు సేవలు అందనప్పుడు, ప్రజలకు ప్రభుత్వం నుంచి ఫలితాలు రానప్పుడు, ఓటేస్తే ఎవరికి ఓటేస్తే ఏమైంది, నాకు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, డబ్బులు అడిగిస్తే ఓటేస్తాను, లేకపోతే తాయిలాలు, మిగతా తాయిలాలు అడిగిస్తే వాడికి ఓటేస్తాను. చాలా రాష్ట్రాల్లో ఈ తీరు ఉండదు. అంచేత ఎన్నికల వ్యవస్థను మార్చాలి. అలా కాకుండా మీరేదో మెల్లాగుల్లాలు పడి ఎన్నికలు కలిపి పెట్టండి, వేరుగా పెట్టండి, ఇంకోటి చేయండి, ఈ వ్యవస్థలో అనుకున్న మార్పులు రావు. సార్, అంటే దామాషా పద్ధతి గురించి మాట్లాడిన ప్రతిసారి ఏమంటారంటే, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, ఈ ఎలక్షన్స్ అర్థం అవడమే చాలా కష్టం, దామాషా పద్ధతి జనాలకి ఎలా అర్థం అవుద్ది అంటారు. ఇప్పుడు అర్థం అయ్యేది రేపు కాంతి ఏమీ లేదు. ఇప్పుడు వేస్తోంది పార్టీని చూసి వేస్తున్నారు. చివరికి చదువుకున్న వాళ్ళు కూడా, యువతను కూడా అడుగుతున్నాను నేను, నిజాయితీగా చెప్పండి, నాకు
క్యాండిడేట్ పేరు చూసి ఎంతమంది ఓటేస్తున్నారు? మీరు ముందుగా ఒక నిర్ణయం చేసుకున్నారు, ఆ ఉన్న పరిస్థితుల్లో ఈ పార్టీకో ఆ పార్టీకో ఒక నిర్ణయం చేసుకున్నారు, ఆ సింబల్ చూస్తున్నారు, గుద్దేస్తున్నారు, లేకపోతే బెట్ని ట్రస్ట్ చేస్తున్నారు, అంతే కదా. రేపు అంతే జరిగేది. పార్టీలు ఎన్నికవుతుంది, పార్టీకి అభ్యర్థుల జాబితా ఒకటి ఉంటుంది, ఒక ఓటు ఎక్కువ వస్తే గెలిపి ఒక ఓటు తక్కువ వస్తే ఓటమే కాకుండా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వస్తాయి. కాబట్టి నచ్చిన పార్టీకి ఓట్లు వేస్తే ఓటు వేస్ట్ అవుతుందన్న భావన ఉండదు. అలాగే పార్టీకి కూడా అరే ఇంకొక ఓటు రాకపోతే మునిగిపోతాం కదా, ప్రభుత్వం ఏర్పాటు చేయలేం కానీ భయం ఉండదు. కాబట్టి వాళ్ళ అభ్యర్థుల ఎంపిక కానీ ఎజెండా కానీ ఇంకో రకంగా ఉంటుంది. అలాగే అభ్యర్థి ఏ ఒక్కడో కూడా మీరు ఓటేస్తే పార్టీకి ఓటు పడుతుంది, పార్టీ లిస్టులో ఈయన ఉంటాడు. కాబట్టి మీరు ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెడితే ఆయనకు లాభం వస్తుందని గ్యారెంటీ లేదు. నేను ఎమ్మెల్యే అవుతానని ఖర్చు పెడుతున్నాను కానీ పార్టీ పెరగాలని ఖర్చు పెడుతున్నారా వీళ్ళు? మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. కాబట్టి ఏం చెప్తుంటే ఎన్నికల్లో ఓటు కంటే డబ్బు కంటే పార్టీకేమో మంచి సమాజంలో మంచి పేరున్న అభ్యర్థులు ఉన్నట్టయితే మనకు ఓటు శాతం పెరుగుతుంది. అభ్యర్థికేమో నేను సమాజంలో మంచి పేరున్న మనిషిగా ఉండి పార్టీ నన్ను గుర్తించి అక్కడ పెడితే నేను పదవిలోకి వస్తాను, మన ఇన్సెంటివ్ మారిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. కొందరు నాకు పార్టీలో కీలకమైన నాయకులు చెప్పారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా వాల్యూస్ పెరిగిపోయినాయి. పాపం ఒకప్పుడు పెద్దగా డబ్బులు లేని కుటుంబాలు కూడా ఇవాళ 5 ఎకరాలు ఉంటే 40-50 కోట్లు అవుతున్నాయి. ఆ పొలం వాల్యూ పెరగగానే ఆ భూమి వాల్యూ 50 కోట్లు తిరగానే అన్న సీటు కావాలి, ఎమ్మెల్యే కావాలి. అరే నీకు అలా కాదన్నా, 50 కోట్లు ఖర్చు పెడతాను, ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్సీకి 30-40 కోట్లు. ఎమ్మెల్సీ పదవులు నిజంగా మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎవరిని తగ్గు చేయాలని అంటలా. అసలు కౌన్సిల్కి అధికారం లేదు, శాసన మండలికి అధికారం లేదు. శాసన మండలి కొన్ని రోజులు ఆపగలదు తప్పితే ఏమీ చేయలేదు. ఇది రాజ్యసభ లాంటిది కాదు. దానిలో ఒక సభ్యుడికి ఏముంటుంది? దానికి 50 కోట్లు ఎందుకు పెడుతున్నారు? ఒక ఉన్మాదం ఆవహించింది మన సమాజంలో. అంచేత ఎన్నికల వ్యవస్థను మారిస్తే చాలా సులభమైన పద్ధతి దామాషా పద్ధతి. దానికి అంబేద్కర్ రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలో నాకు ఎల్కే అద్వానీ గారు చెప్పేదాకా నాకు తెలియదు ఈ సంగతి. మొదటి 2 సార్వత్రిక ఎన్నికల్లో 1952-57లో రిజర్వేషన్ల కోసం వేరే సీట్లు కేటాయించలా. 2 లేక 3 నియోజకవర్గాల కాన్స్టిట్యున్సీలను ఏర్పాటు చేశారు, బహుళ సభ్య నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. దానిలో ఒకటి జనరల్, ఒకటి ఎస్సీ లేక ఎస్టీ ఏర్పాటు చేశారు. అప్పుడు ఏమైందంటే దానిలో కొంచెం చట్టం ఏర్పాట్లు నిర్మాణంలో జరిగిన పొరపాటు వల్ల వివి గిరి గారు ఎన్నిక కాకుండా పోయాడు. అక్కడ స్థానికంగా ట్రైబల్కి ఒకటి కేటాయించారు, మరి జనరల్కి ఒకటి కేటాయించారు. అక్కడ ట్రైబల్ పేరు ట్రైబల్ కానీ మన కిషోర్ చంద్రదేవ్, మోహన్, సంతోష్ మోహన్ దేవ్ వీళ్ళంతా కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరుకు ట్రైబల్సే కానీ వాళ్ళు చాలా సంపన్నమైన చాలా కొలిన కుటుంబాలకు చెందిన వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా వారే ఎంపీలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా వస్తుంటారు. అక్కడ అలాంటి ఆయన ఒక ఆయన ఎన్నికయ్యాడు, ఎక్కువ ఓట్లు వచ్చి. వివి గిరి గారు మధ్యలో పోయాడు. 2వ ఆయన ట్రైబల్గా వచ్చాడు, మొదటి క్యాండిడేట్ ఆయన ఎన్నికయ్యాడు. దానికి అప్పుడు ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భయపడి దాన్ని సవరణ చేయకుండా రిజర్వేషన్లకు ప్రతి సీట్లకు కేటాయించారు. రాజ్యాంగంలో ఏర్పాటు ఉన్నది. కాబట్టి దామాషా పద్ధతిని ఈవేళ రాజ్యాంగంలో ఒక్క అక్షరం రాజ్యాంగం మార్చకుండా కేవలం చట్టాన్ని చేయడం వల్ల మనం తీసుకురావచ్చు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటాయి. అలాగే ఈ దామాషా పద్ధతి వచ్చినట్టయితే కొంతమందికి ఇంకో భయం ఉంది, ఏమంటే అస్థిర ప్రభుత్వాలు వస్తాయేమో, మనకు అస్థిరత అంటే ఇష్టం లేదు. సో మంచి చెడ్డ పక్కన పెట్టడం అదొక నిజమైనటువంటి సమస్య. దానికి మార్గాలు ఉన్నాయి. అతిపెద్ద పార్టీగా ఉన్నదానికి అదనపు సీట్లు ఇచ్చామనుకోండి, బోనస్ సీట్లు ఇచ్చామనుకోండి, మనం ఒక 15% సీట్లు ఇచ్చాం, మీకు 40% ఓట్లు వస్తే ఇంకో 15% మీకు అదనంగా పెడితే 55-60% మీకు ఓట్లు వచ్చినట్లు లెక్క చేసేయచ్చు. కాబట్టి పరిష్కారం లేనటువంటి సమస్యలు కాదు ఇవి. అలాగే ప్రతి కులానికి ఒక పార్టీ అవుతుందేమో, అలా కాకుండా కనీసం మినిమం ఎంత శాతం ఓట్లు ఉంటేనే మిమ్మల్ని పరిగణలో తీసుకుంటాం, అది కూడా చేసుకోవచ్చు. కానీ మౌలికంగా మన వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని సవరించి మంచి రాజకీయం వస్తుందో లేదో అది చూడాలి. అది వచ్చేందుకు మన అవసరాల అర్థంగా ఏ రకంగా చేయాలి ఏర్పాట్లు, అలా ఆలోచించాలి. మనం పెద్ద ఆలోచించట్లా, ఊరికే ఇదిగో దున్నపోతేనిందని దూడను కట్టేమంటున్నాం, ఇదిగో పులంటే ఇదిగో తోక అంటున్నాం. మనం లోతుగా వాస్తవాలను చూడాలి, సాక్ష్యాలను చూడాలి, తర్కం ఉపయోగించాలి, ప్రపంచానుభవాన్ని చూడాలి, మన అవసరాలను పరిగణనలో తీసుకుని దానికి తగ్గ మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడు పరిష్కారం ప్రజల ముందు చాలా హేతుబద్ధంగా పెట్టాలి. సార్, ఒకవైపు చూస్తేనేమో మీరు చెప్పిన ఏ సమస్యని ఈ జమిలీ ఎన్నికల్లో నేను అడ్రస్ చేయట్లేదు.
ఇంకొక సైడ్ ఏమో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి నెంబర్స్ లేవు, లోక్సభలో ఈ బిల్ పాస్ అవ్వడానికి అవకాశం లేదు, అయినా కూడా ఎందుకని ఇంత కోలాహలంగా వెళ్తున్నారు, ఇంత ఉత్సాహంగా? మొదటి దానికేమో పరిష్కారం కాకపోయినా ఎందుకంటే ఏదో చెప్పిన ఎన్నికలంటే విముఖత ఏదో చేయాలన్న ఆతృత, మంచి ఉద్దేశం ఉండదు, దీనిలో దురుద్దేశం ఉందని నేను అనుకోవట్లా. నిజానికి దీనివల్ల అధికార పార్టీకి లాభం కంటే నష్టమే ఉండొచ్చు. ఉదాహరణకి మీరు ఈ మధ్యకాలం ఎన్నికల్లో చూడండి, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మీద కోపం వచ్చింది ప్రజలకి, అవినీతి ఉందన్న భావం కలిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ తాయిలాలు ప్రకటించింది, అసెంబ్లీలో గెలిపించారు. లోక్సభ ఎన్నిక రాగానే ఏకకాలంలో జరగలేదు కాబట్టి బీజేపీ బ్రహ్మాండంగా గెలిచింది మొన్న ఎన్నికల్లో. తెలంగాణలో బీజేపీ సోదులో లేకుండా పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో, మూడో పార్టీగా ప్రజల మనసులో ఉంది. కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. లోక్సభ ఎన్నిక రాగానే వేరే ఎన్నిక కాబట్టి సో కలిపి జరిగినట్టయితే బీజేపీ దీనికి 2 కలిపిపోయింది, సగం సీట్లు గెలుచుకున్నది. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బాగా దెబ్బతిన్నది, ఆ కోపం ఇంకోటి పోయింది, అక్కడ అయిపోయింది. ఇక మళ్ళీ టైం రాగానే అసెంబ్లీలో బీజేపీ బ్రహ్మాండంగా గెలిచింది. కాబట్టి కలిపి వేస్తే మోదీ గారికో ఆయన పార్టీకో లాభం అనేది చాలామంది వాదన, అది కూడా ఏం కాదు. కాబట్టి దీనిలో రాజకీయంగా దురుద్దేశం ఏం కనిపించట్లా, నాకు పెద్ద కుట్ర వ్యూహం కనిపించట్లా. ఏదో ఒకటి చేయాలి, ఇది బాగోలేదు. చాలామంది మధ్యతరగతి వాళ్ళు అయితే రోజు ఎలక్షన్లు ఏంటి సార్, ఇదంతా ఆఫీస్ అనేది రోజు ఎలక్షన్లు ఏంటి సార్, అదొక ఊత పదం అయిపోయింది. కాబట్టి దానికి ఏదో చేయాలని చెప్పిన ఆతృత తప్ప లోతుగా ఆలోచించకుండా దురుద్దేశం కుట్ర లేదు. ఇక పార్లమెంట్లో ఖచ్చితంగా 99.999 పాళ్ళు ఇది నెగ్గదు. 3/2 మెజారిటీ ఉభయ సభల్లో లేదు, ఉండే అవకాశం శూన్యం. అది మనకు తెలిస్తే ఆ మాత్రం ప్రధానమంత్రి గారికి తెలీదా? అందరికీ తెలుసు. అయినా ఎందుకు చేస్తున్నారంటే నా దగ్గర సమాధానం లేదు, నిజంగా వారి మనసులో ఉందో నాకు తెలియదు. నేను అనుకుంటుంది ఒకటే, నాకు ఊరికే ఊహించడం, మనకు తెలియదు. ఏమిటంటే మధ్యతరగతి వర్గాల్లో ఇది మంచిది అన్న భావం ఉంది కాబట్టి, చూసారా మంచిది పెడుతున్న ప్రతిపాదన వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు చూసారా, ప్రజల్లోకి వెళ్ళి మార్కులు కొట్టేయచ్చు అనే భావన ఏమిటో ఉండవచ్చు. అది ఏ మేరకు ఫలితం వస్తుందో నాకు తెలియదు. నా దృష్టిలో పెద్దది, దానికోసం ఇంత తదనం చేయక్కర్లేదు. ఇదే అవకాశాన్ని మీరన్న సమస్యలకి ఒక పరిష్కారంగా వాడుతుంది. అది ఇప్పుడు ఇంత రాజ్యాంగ సవరణ చేసి 3/2 వంతులు దేశంలో ఇంత చర్చ పెడుతున్నప్పుడు నిజమైన పరిష్కారం దిశగా వెళ్ళండి. దేశ రాజకీయ సంక్షోభాన్ని నివారించండి, ఈ ప్రజాస్వామ్యాన్ని వికసనం చేయండి. భారతదేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్యుడి దాకా మన ప్రజాస్వామ్యంలో ప్రజలకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఒక్కళ్ళు కూడా అనుకోవట్లేదు. మోదీ గారు కూడా అనుకోవట్లేదు, సామాన్యులు అనుకోవట్లేదు, ఏ పార్టీ నాయకుడు అనుకోవట్లేదు. మరి ఆ దిశగా వెళ్ళామనుకోండి, ఇదే ప్రయత్నంతో నిజంగా ఫలితం వస్తుంది, దేశానికి మంచి జరుగుతుంది. మనకి రాజకీయంలో కూడా వ్యక్తులకి డబ్బు పెట్టుబడి ఎలాగైతే పరిమితమైందో, రాజకీయంలో కూడా పరిమితమైంది మీ అధికారం. పొలిటికల్ క్యాపిటల్ అంటాం. బ్యాంకులో నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని నేను జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకున్నట్టయితే రేపు పొద్దున మరింత లాభం వచ్చేట్టుగా, భవిష్యత్తులో నాకు భరోసా ఉండేట్టుగా చేస్తే ఆ డబ్బు నాకు కాపాడుతుంది. విచ్చలవిడిగా ఉన్నదాన్ని ఖర్చు పెట్టేస్తే వాడు రేపు అన్నది లేనట్టుగా రేపు నాకు డబ్బు లేకుండా పోతుంది. రాజ్యాధికారం కూడా అంతే. మోదీ గారికి బోళ్ళంత పరపతి ఉన్నది, రాజకీయ పరపతి ఉన్నది, బోళ్ళంత పలుకుబడి ఉన్నది. ఆ పలుకుబడిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఫలితాలు తీసుకొస్తే పలుకుబడి పెరుగుతుంది. లేకపోతే వృధా అయిపోయి శక్తి నిరసించిపోతుంది. కాబట్టి రాజకీయంగా కూడా ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. మీ శక్తి సామర్థ్యాలు నిర్దిష్టమైన పనికొచ్చే ఫలితాలకు కేటాయించి ఫలితాలు సాధిస్తే ఉపయోగం ఉంటుంది, కానీ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి అనుకున్నట్టయితే అది వికటిస్తుంది. థ్యాంక్ యూ సార్.